కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కాబోతున్నారు. టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీని కలుపుకోవాలనే ఉద్దేశంతో ఇరు పార్టీ అధినేతలు ఉన్నారు. ఈ రోజు తుది దశలో చర్చలు జరపనున్నారు. జనసేన, బీజేపీకి 30 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలు కేటాయించేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అమిత్ షాతో భేటీ అనంతరం టీడీపీ ఎన్డీఏలో చేరే అవకాశం ఉంది. మరోవైపు సీట్ల సర్దుబాటు కొలిక్కొచ్చినట్టుగా తెలుస్తోంది. జనసేన, బీజేపీలకి 30 అసెంబ్లీ స్థానాలు, 145 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తాయన్న సమాచారం. ఇక 6 పార్లమెంటు స్థానాలు బీజేపీకి, 2 స్థానాల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. 17 లోక్సభ స్థానాల్లో టీడీపీ బరిలో ఉండనుంది. విజయవాడ లోక్సభ స్థానం ఎట్టకేలకు టీడీపీకి దక్కినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ రాజు. సో చూస్తున్నాం గత 2 రోజులుగా ఢిల్లీలో ఎంత ఆసక్తి రేపుతున్నాయో ఈ పొత్తులకు సంబంధించిన చర్చలు. సో మరి కాసేపట్లో అయినా క్లారిటీకి వస్తుందనుకోవచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్ సమయం ఒకవైపు దగ్గర పడిపోతుంది, మరోవైపు ప్రచారంలో పరుగులు పెట్టాలి, మరోవైపు అక్కడ కార్యకర్తలందరూ సమన్వయం చేయాలి. ఈ పొత్తుల నేపథ్యంలో మరింత బాధ్యత ఎక్కువ అవుతుంది ఈ అధినేతలందరికీ కూడా. సో ఇంకా ఎంతసేపు పట్టే అవకాశం ఉందనుకోవచ్చు? ఈ రోజుతో పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వస్తుందనుకోవాలా? ఖచ్చితంగా సతీష్, ఎందుకంటే ఇప్పటికే జనసేన అలాగే టీడీపీకి సంబంధించినటువంటి 2 పార్టీల అధినేతలు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో అమిత్ షా తోటి ఒకసారి భేటీ అయ్యారు. మరోపక్క ఇవాళ బీహార్ పర్యటనకి వెళ్తున్నటువంటి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్తో భేటీ అయిన తర్వాత సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశం పట్ల ఒక కీలక ప్రకటన చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బీహార్ పర్యటనకు ముందే 2 పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలను ఆయన కలవాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే అందుకు అవసరమైనటువంటి ఏదైతే భేటీకి సంబంధించిన ఏర్పాటు కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే మీరు చెప్పినట్టు ఎన్నికల కోడ్ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో 12వ తేదీ ఎన్నికల కోడ్ ఉండొచ్చు అని చెప్పేసి ఊహాగానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ లోపలే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా పొత్తు పైన ఒక క్లారిటీ రావాల్సింది. అయితే దీని మీద ఖచ్చితంగా ఇప్పటికే సీట్ల సర్దుబాటుకి సంబంధించి అటు బీజేపీ అలాగే టీడీపీ, జనసేన మధ్య సర్దుబాటు జరిగింది. సో దీని మీద ఒక కీలకమైనటువంటి నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయాన్ని ఇవాళ ఖచ్చితంగా వెలువరించబోతున్నారు. పొత్తు పొడిచింది అని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. అయితే ఆ ప్రస్తుతానికి అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం ఆ టీడీపీ, జనసేన అలాగే బీజేపీ భేటీలో తీసుకున్నటువంటి ప్రాథమిక నిర్ణయాలను అనుసరించి మనం కానీ చూసుకున్నట్లయితే జనసేన, బీజేపీలకి 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చి 145 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే విధంగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోపక్క 6 పార్లమెంటు స్థానాలు బీజేపీకి అలాగే జనసేనకి 2 పార్లమెంటు స్థానాలు, అంటే జనసేన అలాగే బీజేపీకి సంబంధించి 8 పార్లమెంటు స్థానాలు అలాగే 17 లోక్సభ స్థానాలు బరిలో టీడీపీ ఉండే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే విజయవాడకు సంబంధించినటువంటి లోక్సభ స్థానాన్ని తమకు కేటాయించాలని చెప్పేసి ఇప్పటికే అనేక సందర్భాల్లో బీజేపీ పీఠముడి వేసినప్పటికీ కూడా అందుకు అంగీకరించకుండా ఎట్టకేలకు విజయవాడకు సంబంధించినటువంటి లోక్సభ స్థానంలో టీడీపీనే పోటీ చేసే విధంగా నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి ఇవాళ సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు కావచ్చు, అంతేకాకుండా అభ్యర్థుల ప్రకటనకు సంబంధించినటువంటి అంశం కొలికొచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, ఆశావహులు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. 3 రోజులుగా ఢిల్లీలో ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది. ఇంకా హైడ్రామా కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళైనా సరే ఆ సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశం పట్ల అధికారిక ప్రకటన వెలువడినట్లయితే ఖచ్చితంగా దీని మీద ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క వైసీపీ ఇప్పటికే సిద్ధమంటూ, అంతేకాకుండా వైనాట్ 175 అంటూ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అభ్యర్థులందరూ కూడా ప్రకటించేసి ఇంకా కూడా ఉమ్మడి అభ్యర్థులు ఇంకా ప్రకటించకపోవడం, అంటే కేవలం ఇప్పటివరకు 99 స్థానాల్లో మాత్రమే అభ్యర్థుల్ని ప్రకటించినటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి ఏదైతే 76 స్థానాలు ఉన్నాయో 76 స్థానాలకు ఇంకా ప్రకటించకపోవడంతో అది ఒక ఇంత ఆందోళన అయితే గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇవాళ ఖచ్చితంగా దీని మీద ఒక కీలక నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా అభ్యర్థులను ప్రకటిస్తారు అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సతీష్, అంటే రాజు ఖచ్చితంగా ఇంత దూరం వచ్చిన తర్వాత పొత్తు లేకుండా అయితే వెనక్కి వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే పొత్తు ఒక సీటు అటో ఇటో ఖచ్చితంగా పొత్తుతోటే ఖచ్చితంగా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే కానీ ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం 6 బీజేపీకి, 2 జనసేనకి ఈ
విధమైన వార్తలు వస్తున్నాయి. ఈ విధమైన వార్తలు సోషల్ మీడియా ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. సో అంటే ఎలా చూడాలి? ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ వేరు, ఇప్పుడు ఏపీలో బీజేపీ గ్రాఫ్ ఏంటో తెలుసు, జనసేన గ్రాఫ్ ఏంటో తెలుసు. మొన్న ప్రకటించిన ఫస్ట్ లిస్ట్ తోటే టీడీపీ జనసేనకు సంబంధించి సీట్లు ప్రకటించినప్పుడే అంత తక్కువ స్థాయిలో ఎలా తీసుకుంటారు అని రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో అసంతృప్తులు వచ్చాయో మనం చూస్తాం. సో ఇప్పుడు మళ్ళీ ఎంపీ స్థానాలకు సంబంధించి 6 స్థానాలు బీజేపీకి ఇచ్చి 2 మాత్రమే జనసేన తీసుకుంటే అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు సమన్వయపరచడం అనేది పెద్ద కష్టతరమైన పైన పెద్ద టాస్క్లు లేదా? ఖచ్చితంగా సతీష్, ఎందుకంటే అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ఇదే ప్రశ్నకు సమాధానం కూడా చెప్పడం జరిగింది. నేను తీసుకునేటటువంటి నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తు కోసం, సో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలాంటి వ్యూహాలు లేకుండా తీసుకునేటటువంటి అవకాశమే లేదు. సో ఈ నేపథ్యంలోనే తక్కువ సీట్లు తీసుకున్నా సరే దానికి ఒక విధానపరమైనటువంటి నిర్ణయం దాని వెనక ఉంటుంది అని చెప్పేసి ఆయన పదే పదే చెబుతూ వచ్చారు. అయితే మొన్నటి వరకు కూడా 3 పార్లమెంటు స్థానాలు అనుకున్నప్పటికీ కూడా ప్రస్తుతానికి 2 పార్లమెంటు స్థానాలు, అంటే అటు టీడీపీని అలాగే బీజేపీ కోసం జనసేన త్యాగం చేస్తుంది. సో ఆ త్యాగం అనేది పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు లేకపోతే పార్టీకి సంబంధించిన నాయకులు కాదు, రాష్ట్ర ప్రజల కోసం జనసేన త్యాగం చేసి ఇక్కడ వైసీపీయేతర ప్రభుత్వం ఏర్పడే విధంగా, అంటే వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ని చూడాలి అని చెప్పేసి అనేక సందర్భాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో అందులో భాగంగానే ఈ వ్యూహాన్ని అనుసరిస్తామని చెప్తున్న పరిస్థితి. అయితే మీరు చెప్పినట్లు అసంతృప్తి ఉంది, తక్కువ సీట్లు తీసుకోవడం వల్ల జనసేన పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే వాళ్ళని మరొక మార్గంలో సంతృప్తి పరిచేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇప్పటికే 2 పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే బీజేపీకి సంబంధించి దేశవ్యాప్తంగా గ్రాఫ్ ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా పార్లమెంటు స్థానాలకు సంబంధించి, అంటే లోక్సభ స్థానాలకు సంబంధించి బీజేపీ అత్యధిక ప్రాతినిధ్యం వహించాలి. అంటే దక్షిణాదిన కూడా ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీకి సంబంధించిన ప్రాతినిధ్యం ఎక్కువగా లోక్సభలో ఉండే విధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకత్వం పావులు కదుపుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో బీజేపీని పటిష్టపరచాలి అంటే ఇక్కడి నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల సంఖ్య ఎక్కువ ఉండాలి. సో ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీకి అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఉమ్మడిగా పోటీ చేసేటటువంటి సందర్భంలో ఖచ్చితంగా అత్యధిక సీట్లు కానీ తీసుకున్నట్లయితే ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో ఓట్ ట్రాన్స్ఫర్ అటు టీడీపీ నుంచి అలాగే జనసేన నుంచి ఓటు ట్రాన్స్ఫర్ కానీ అయితే తద్వారా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచేటటువంటి అవకాశం ఉన్నాయి. అంటే గతంలో మనం చూసిన వైజాగ్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో 2014కు సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంలో కూడా బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందినటువంటి పరిస్థితి. అది బీజేపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకే కాదు, ఓటు ట్రాన్స్ఫర్ జరిగింది. అప్పట్లో టీడీపీకి సంబంధించినటువంటి ఓటు ట్రాన్స్ఫర్ వల్ల బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు గెలిచినటువంటి పరిస్థితి. సో అదే స్ట్రాటజీని ఈసారి కూడా అవలంబిస్తూ సీట్ల సంఖ్యను పెంచుకున్నటువంటి సిచ్యువేషన్. అంటే 6 స్థానాల్లో పోటీ చేసినట్లయితే అత్యధిక స్థానాలు గెలవచ్చు. సో గెలిచినటువంటి స్థానాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రాతినిధ్యాన్ని పెంపొందించుకోవడమే కాకుండా భవిష్యత్తులో బీజేపీని పటిష్టపరిచేందుకు వ్యూహంలో భాగంగానే బీజేపీ 6 సీట్లు అడిగింది అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే జనసేనకు సంబంధించి 2 సీట్లే కావడం ఏంటంటే జనసేనాని పవన్ కళ్యాణ్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. ఎందుకంటే పొత్తుల విషయంలో అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు బీజేపీ అధిష్టానాన్ని కానీ ఆయనే ఒప్పించి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాక్షస పాలన పోవాలి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈ పొత్తులు ఉంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ త్యాగాలకు సిద్ధమయ్యాడు. సో త్యాగాలు చేసేది ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తల నాయకుల కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం కాబట్టి సో ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా ఆహ్వానిస్తారు అనేటటువంటి ఏకైక ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ అతి తక్కువ సీట్లు తీసుకుంటున్నారని చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో పెద్దన్న పాత్ర పోషించడం ఒక పక్క, మరోపక్క ఈ 3 పార్టీల పొత్తులు ఆయన కీలకమైనటువంటి నేపథ్యంలో సో ఆయనే అవసరమైతే తగ్గాల్సినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు. సికింద్రాబాద్